తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను ఉల్లంఘించిన డెవలపర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టీజీ రేరా నిబంధనలను అతిక్రమించినందుకు ఈ చర్యలు తీసుకుంది. త్వరలో దీనిపై మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘన పలు డెవలపర్లకు టీజీ రేరా షోకాజ్ నోటీసులు. హైదరాబాద్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను గోద్రేజ్ ప్రాపర్టీస్, నవనమి ఎలివేట్ ప్రాజెక్ట్, స్వర్గసీమ అమేయ ప్రాజెక్ట్, తిరుమల హిల్స్ ప్రాజెక్టు మరియు తిరుమల హిల్లయ్య ప్రాజెక్టుతో పాటు మరికొన్ని ప్రాజెక్టు, పటటిక్ విరాట్ ప్రాజెక్ట్ మరియు మరికొన్ని సంస్థలకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ టీజీ రేరా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొన్ని కంపెనీలు తమ ప్రకటనల్లో రిజిస్ట్రేషన్ నంబర్ను పేర్కొన్నప్పటికీ అవి నిర్ణీత రేరా మార్గదర్శకాలను పాటించలేదని అథారిటీ గుర్తించింది. ముఖ్యంగా స్వర్గసీమ కన్స్ట్రక్షన్స్కు చెందిన అంగా లేకపోవడం, అమేయ ప్రాజెక్ట్ విషయంలో ప్రకటనల్లో అక్షరాల పరిమాణం సరిగా లేకపోవడం మరియు ప్రాజెక్ట్ పూర్తి పేరును ప్రచురించకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్కే రెసిడెన్షియల్ ప్రచారం చేసినట్లు పేర్కొంది. ఇది తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆరీరాయ నుండి ముఖ్య గమనిక. చెల్లుబాటు అయ్యే టీజీ రేరా రిజిస్ట్రేషన్ల ద్వారా కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించవద్దని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు ప్రకటనల సంస్థలను రీరా హెచ్చరించింది. అధికారిక రిజిస్ట్రేషన్ పొందకముందే కొనుగోలుదారులను ఆకర్షించడానికి లేదా పెట్టుబడులను కోయత్నమైన చట్టాన్ని ఉల్లంఘించడమేనని అథారిటీ స్పష్టం చేసింది. ముఖ్యమైన నిబంధనలు రియల్ ఎస్టేట్ మీటర్లు పైబడిన, బాంషో చదరపు మీటర్లు పైబడిన ప్రతి రియల్ ఎస్టేట్ కంటేమెంట్ ఎక్కువ తప్పనజెక్టులు టీజీ రేరాలో నమోదు చేసుకోవాలి. అథారిటీ ప్రాజెక్ట్ వివరాలను క్షుణ్ణంగ్రేషన్ నంబర్ను పరిశీలించిన తర్వాతే యూనిలెపర్లు ప్రకటనలు ఇవ్వడానికి లేదా విక్రయాలు జరపడానికి అనుమతి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ను అన్ని రకాల ప్రచార సామగ్రిలో స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన పాయింట్ను మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? లేదా దీనిపై అధికారిక లేఖ, ఆఫీషియల్ లెటర్ డ్రాఫ్ట్ చేయడంలో సహాయం కావాలా?